సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమం, ముఖ్యంగా విద్యారంగ అభివృద్ధి పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. శుక్రవారం ఆయన రావులపాలెం ప్రభుత్వ బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై భోజన నాణ్యత, కోడిగుడ్ల నాణ్యత, వడ్డింపు వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు గత ప్రభుత్వ కాలంలో భోజనాల నాణ్యత లోపాలు ఉన్నాయని, ప్రస్తుతం సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందుతున్నదని, వారానికి 6 రోజులు గుడ్డు ఇస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే బండారు సత్యనందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. తదుపరి ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సందర్శించి సాంఘిక సంక్షేమ శాఖ నిధులతో 17,30,000 రూపాయల వ్యయంతో చేపట్టిన మరమ్మతు మరియు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. వసతి గృహంలోని గదులు, బాత్రూంలు తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోపిశెట్టి ప్రసాద్, జక్కంపూడి బాలాజీ, కోట సోమేష్, నందన్ సత్యనారాయణ, చెన్నకేవి, పసుపులేటి రాధాకృష్ణ, సరిపెల్ల శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, సాధనాల శ్రీను, సిద్ధంశెట్టి సురేష్, అనే సుబ్బారావు, సాధనాల బాబీ, జక్కంపూడి నాగేశ్వరరావు తదితర కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నం కూడా బాగుంటుంది, కూరలు కూడా బాగుంటుంది. మీ డ్రెస్ అది బాగుందిగా, మీ బట్టలన్నీ మంచి ఇచ్చారు. మీ షూస్, స్కూల్ బ్యాగు, బుక్స్, ఏంటా కిట్ పేరు? అమ్మ భోజనం పేరు అక్క సీతమ్మ గారు. ఎక్కడ వారు? అక్క సీతమ్మ గారు పేరు పెట్టారు. భోజనం పెట్టేవారు. ఆ రోజుల్లో ఏమీ లేనప్పుడు బస్సులు ఉండేవి కాదు, సరిగా ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు, ఆ వంతు బ్రిడ్జిలు కూడా ఉండేవి కాదు. గన్నవరం అప్పుడు ఆ పడవల మీద వెళ్ళేవారు. ఆ టైంలో ఆ మహాతల్లి ఆ పాఠశాలకు ఎవరు వెళ్తున్నా వాళ్ళందరికీ ఏ టైంకి వచ్చినా, ఎంతమంది వచ్చినా అప్పుడు ఆవిడ వండి వార్చి అన్నం పెట్టి కడుపులో నిండా అన్నం పెట్టి పంపేవారు. అందుకే ఆవిడ పేరు. అటు ఒక్క సీతమ్మ గారి తల్లి పేరు మీదుగా మీకు మధ్యాహ్నం భోజనం పడుతుంది. అన్నీ బాగుండాలి, చక్కగా మంచి ఆహారం, పౌష్టికాహారం ఉండాలి. ఉడుగుడు కూడా వస్తుందా? చిక్కి వస్తుందా? రాగిజా వస్తుందా? రోజు చిక్కి, రోజు రాగిజావా? ఎవరైనా బాగా మీకు అందుబాటులో ఉంటున్నారా? ఈయనెవరు? ఎంతకంటే మంచి వాళ్ళని పెట్టావా? స్కూల్ కోసం మీ అందరికీ మంచి దగ్గరగా ఉండి ఏదైనా చిన్న చిన్న పనులు ఎవరు చేసి పెట్టేలాగా. మరి మీరు బాగా చదువుకుంటారా?